వండర్ వ్యాలీ అనే ఒక అడ్వెంచర్ పార్క్ దగ్గర ఉన్నాం. ఇది ఏంటంటే ఇందులో మనకు టోటల్గా ఒక 36 అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉంటాయంట. ఎంట్రీ ఫీజు 1000 రూపీస్ ఉంటుంది. లోపలికి వెనక మళ్ళీ ఏం పే చేయడం ఉండదు. 1000 రూపీస్లో ఈ 36 యాక్టివిటీస్ మనం లోపల చేయొచ్చు. మేమైతే లోపలికి వెళ్ళి ఏం అడ్వెంచర్ యాక్టివిటీస్ ట్రై చేయట్లేదు, జస్ట్ మన వ్యూయర్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి వచ్చి షూట్ చేస్తున్నాం అంతే. సో మనకు ఇక్కడ నుంచి నెక్స్ట్ కొంచెం దూరంలో ఒక డ్యామ్ ఉంటుంది, వెళ్ళి ఒకసారి ఆ డ్యామ్ చూద్దాం అది ఎట్లుంటుందో. సో నెక్స్ట్ మనం వండర్ వ్యాలీ అనే అడ్వెంచర్ పార్క్ నుండి సింగలం డ్యామ్ అనే ప్లేస్కి వచ్చినాం. ఇది ఏంటంటే లోపల ఒక నది లాగా ఉంటుంది, అక్కడ బోటింగ్ అది ఉంటుంది, చుట్టూ గ్రీనరీ ఉంటుంది, వ్యూ పాయింట్ లాగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం బోటింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి ఎట్లుందో చూద్దాం. మనకు దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది, ఒక్కరికి 20 రూపీస్. మనం ఎంట్రీ ఫీజు తీసుకుని ఎంట్రీ అయ్యి లోపలికి వచ్చినాక స్టెప్స్ ఉంటాయి. కొంచెం ముందుకైతే ఈ ఏరియా ముందు పార్క్ లాగా వేసారు నీట్గా. సో మనకి రైట్ సైడ్లో చూసుకుంటే ఫిష్ స్పా ఉన్నది, అక్కడ మనం ఫిష్ మసాజ్ చేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్కి 150 రూపీస్ అంట. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఈ బోటింగ్ ఉందని చెప్పిన కదా, బోటింగ్ టికెట్స్ ఇస్తారు అక్కడ. జస్ట్ మనం కొంచెం ముందుకు వెళ్తేనే ఇంకా మనకు అక్కడ బోటింగ్ పాయింట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి మనం స్పీడ్ బోటు 1000 రూపీస్ అంట, అందులో మ్యాక్సిమం 5 పర్సన్స్ ఎక్కొచ్చు. ఒకసారి చూద్దాం, ముందుకు వెళ్ళి ఆ బోటింగ్ ఎట్లుంది ఏందనేది ఒకసారి చూద్దాం. మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే సింగలం డ్యాము. జస్ట్ ఈ డ్యామ్ దగ్గర వాటర్ని స్టోరేజ్ చేసి దీన్ని ఒక బోటింగ్ లాగా టూరిస్ట్ ప్లేస్ లాగా చేసారు. ఆల్రెడీ బోటింగ్ ఇంతకుముందు చేసిన వాళ్ళకైతే ఇది పెద్ద అంత ఎగ్జైటింగ్ ఏమి అనిపించేది. జస్ట్ ఫస్ట్ టైం ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటే ట్రై చేయొచ్చు, బాగానే ఉంటుంది. సో మేమైతే బోట్ రైడింగ్ ఏం చేయలేదు, మేము ఆల్రెడీ చేసినాం. ఇవన్నీ మనకు పెద్ద చూచివి కాబట్టి జస్ట్ అట్లా వచ్చి చూసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అంతే. మనం ఉన్న వ్యూ పాయింట్ వచ్చేసి ఇది సన్సెట్ వ్యూ పాయింట్. ఇక్కడ మనం ఈవినింగ్ టైంలో సన్సెట్ని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఈ వ్యూ పాయింట్లో ఉండి. కానీ ప్రజెంట్ మొత్తం క్లౌడీగానే ఉంది. సో ఇక్కడ వ్యూ పాయింట్ అసలు సన్సెట్ చూసే ఛాన్సే లేదు. మ్యాక్సిమం సమ్మర్లోనే చూడొచ్చు ఇక్కడ, మిగతా రెయినీ సీజన్లో కానీ వింటర్లో కానీ అసలు చాలా రేర్ అంట ఇక్కడ సన్సెట్ మనం చూడడం. ఓన్లీ సమ్మర్ అయితేనే చూడొచ్చు అంట. సో మా మునార్లో ఫస్ట్ డేలో మేము వాటర్ ఫాల్స్, వ్యూ పాయింట్స్ అన్నీ కవర్ చేసుకొని ఈవినింగ్ మేము ఒక ప్లేస్కి వచ్చినాం. అదేంటంటే పునర్జని. ఇదేంటంటే మన కేరళ ట్రెడిషనల్ కలేరిపట్టు అనే ఒకటి మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది కదా, అది ప్లస్ మన కథకళి, కేరళ డ్యాన్స్ కథకళి ఉంటాయి కదా, ఇవి 2 షోస్ ఉంటాయి అన్నట్టు. ఇదొక 1 అవర్, ఇదొక 1 అవర్ షో ఉంటుంది. ఆ షో ఎంజాయ్ చేద్దామని వచ్చినాం మేము ఇప్పుడు. సో ఇక్కడ వీటికైతే మనకు డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ప్లాటినం, గోల్డ్, సిల్వర్ అని చెప్పి. ప్లాటినం 500, గోల్డ్ 400, సిల్వర్ 300. జస్ట్ ఏంటంటే సీటింగ్ చేంజ్ ఉంటుంది అంతే. సీటింగ్ బట్టి సీటింగ్ దగ్గర ఉంటే ఎక్కువ ప్రైజ్, కొంచెం సీటింగ్ దూరం ఉంటే తక్కువ ప్రైస్ అంతే. సో మనకు 5 to 6 ఒక షో ఉంటుంది 1 అవర్, 6 to 7 ఇంకొక షో ఉంటుంది. మరి ఫస్ట్ మనకి ఏ షో ఉందో తెలియదు, లోపలికి వెళ్ళాక చూద్దాం ఒకసారి. ఫస్ట్ విచ్ షో? ఫస్ట్ కథకళ. ఓకే. సో మనకు ఫస్ట్ అయితే కథకళి షో ఉంటుంది 1 అవర్, దీని తర్వాత మనకు కలేరిపట్టు ఉంటుంది.
మన కథాకళి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మన కేరళ మార్షల్ ఆర్ట్స్ కలైరేపట్టు స్టార్ట్ అవుతుంది. అటు వెళ్ళి మనం ఇప్పుడు ఆ షో కూడా చూద్దాం. 2 షోస్ చూసినాక ఇది ఎలా ఉందని నేను మీకు రివ్యూ ఇస్తాను. Worshiping the weapon. Right? Bend. First bend. Yeah. Sit right. మన కలైరేపట్టు ఫైట్ అయితే అయిపోయింది. జస్ట్ ఒక 1 అవర్ ఉంటుంది షో. మామూలుగా ఉండదు అసలు. డిఫరెంట్ ఫైట్ కలైరేపట్టులో ఎట్లాంటి ఫైట్స్ ఉన్నాయని మొత్తం మనకు చేసి చూపెడతారు లైవ్లో. మేమైతే 1 అవర్ ఫుల్ ఎంజాయ్ చేసినాం. మున్నార్కి వచ్చిన వాళ్ళు మాత్రం ఈ కలైరేపట్టు ఫైట్ అండ్ మన కూచిపూడి నాట్యం 2 అస్సలు మిస్ కాకండి. సో గాయస్ చూసినాం కదా మనం కలరీ ఫైట్ అండ్ కూచిపూడి నాట్యం. సో ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. మున్నార్కి వచ్చిన వాళ్ళు మస్ట్ అండ్ షుడ్ వాచ్. సో మున్నార్లో ఈ రోజు అయితే మన డే కంప్లీట్ అయింది ఈ ప్రోగ్రామ్ తోటి. సో ఈ వీడియో మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాం. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.